కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులు తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. పురాతన ఇంట్లో నివసిస్తున్న తనపై నిందితులు దారుణానికి పాల్పడ్డారని చెబుతోంది. ప్రస్తుతం బాధితురాలు మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతోంది. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన షెహనాజ్ తల్లి కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. తండ్రి లేని షెహనాజ్ చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన అర్ధరాత్రి ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు షెహనాజ్ మైత్రి ఛానల్కు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఆ సమయంలో తనకేమీ తెలియకుండా పోయిందని, కళ్ళు అగిపిస్తున్నా చూసే పరిస్థితిలో లేనని రోధించింది. మత్తులో ఉన్నందున నిందితులను పూర్తిగా గుర్తించలేకపోయానని తెలిపింది. వెంటనే 100 డయల్కు ఫోన్ చేశానని చెప్పింది. నిందితుల్లో ఒకరు తన ఇంటి పక్కనే ఉంటాడని తెలిపింది. మరో 2 నిందితులు తనకు తెలియదని చెబుతోంది. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసి సఖీ సెంటర్కు తరలించారని తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం మాతా శిశు కేంద్రానికి తరలించగా తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. సార్, ఒక గ్రామంలో వెదిర అనే గ్రామంలో నా పేరు షెహనాజ్. నేను వెదిర గ్రామంలో ఉంటున్నాను. నేను ఒక పెంకుటింట్లో ఉంటాను. అది చాలా పాత ఇల్లు. మా డాడీ చనిపోవడంతో చాలా పేదరికంలోనే మేము మా డాడీ బాధలోనే ఉన్నాము. ఇలాంటి క్రమంలో ఒకరోజు 16th రోజు నైట్ 4 మాకు తెలిసిన పర్సన్ ఒకరు అహ్మద్ మరి ఒక సత్యనారాయణ పర్సన్, ఇంకో అన్నోన్ పర్సన్ మా ఇంట్లోకి చొరబడి నాకు అనెస్థీషియా ఇచ్చి నాపై అమానుషానికి పాల్పడ్డారు సార్. అసలు నాతో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. అసలు నేను చూడగలుగుతున్నాను కానీ బాడీని కానీ చేతిలో కానీ నేను మూమెంట్ చేసి డిఫెన్స్ చేసే పరిస్థితిలో లేదు సార్. నేను అది నాకు అర్థం కావడానికి నా బాడీ పేసి చాలా ఉండి నేను మా ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ అని వేసుకొని కొంచెం శక్తి తెచ్చుకొని సార్ ఇంట్లో ఉంటే సురక్షితం కాదండి. నేను మా చైన్లోకి వెళ్ళి నేను 100కి డయల్ చేసి వాళ్ళు రేపు రండి మేడం మీ పరిస్థితి మాకు అర్థమని చెప్పడంతో నేను 18th రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. వేసేసారు. అసలు పట్టించుకోలేదు. రామడుగు పోలీస్ స్టేషన్ సార్ 18కి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. స్లిప్ ఇవ్వండి మేడం, నాకు చాలా నొప్పిగా ఉంది అన్న కూడా 3 hours నన్ను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు సార్. మంచి సత్యనారాయణ సార్ అహ్మద్ అనే మా ఇంటి పక్కన డ్రైవర్ సార్. ఇంకొక పర్సన్ ఎవరు వస్తారు, తను షార్ప్ నోస్ ఉంటుంది సార్, వైట్ ఉంటుంది సార్, కొంచెం హెయిర్ ఉంటుంది సార్. నేను చూడగలిగాను మళ్ళీ కానీ నేను డిపెండ్ చేయలేకపోయాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. ఇదిలా ఉండగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధితురాలికి ఆలస్యంగా మెడికల్ చెకప్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలయాపన చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరే గ్రామంలో 17 తారీఖు నాడు 28 సంవత్సరాల షెహనాజ్ అని అమ్మాయి పైన, వారికి ఒక చిన్న పాప ఉంటుంది, మరియు వాళ్ళ అమ్మ ఉంటుంది, 48 ఏళ్ళ అమ్మ వాళ్ళంతా ఇంట్లో ఉండంగా 17 తారీఖు నాడు మధ్యరాత్రి ఉదయంలో 2-3 గంటల సమయంలో మత్తు సూది ఇచ్చి అమ్మాయి పైన నిద్రించిన అమ్మాయి పైన మత్తు సూది ఇచ్చి ఆమెను ముగ్గురు అత్యాచారం చేసిండని అమ్మాయి ఫిర్యాదు చేసినా ఈ ఫ్రెండ్లీ పోలీస్ అన్నది లంగలకు, దొంగలకు, వ్యభిచారులకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా 17 తారీఖు నాడు ఆమెకు స్పృహ వచ్చి అత్యాచారం జరిగిందని ఆమె 100 నంబర్కు డయల్ చేసి చెప్పినప్పటికీ ఏ ఒక్క పోలీస్ అధికారి వచ్చి ఆమెను మందలించకపోవడం. బాధితురాలి ఆరోపణలపై స్పందించిన మైత్రి ఛానల్ ప్రతినిధి పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ రాజు ఫోన్ ద్వారా తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అత్యాచారం చేశారని చెబుతున్న బాధితురాలికి న్యాయం చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.